విజయవాడ శివారు తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. బందర్ రోడ్ నుంచి కానూరు వెళ్లే ప్రధాన రహదారి గోతులమయమైంది. నిత్యం ఆ దారిలో విద్యా సంస్థలు ఇతర అవసరాలకు వెళ్లేవారు నరకం చూస్తున్నారు. వర్షాలకు గోతులు మరింత ప్రమాదకరంగా మారాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ శివారు ప్రాంతమైన కానూరులో ఉన్నాము. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ కానూరు ప్రధాన రహదారిది. దీనిపైన పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గుంతలు ఏర్పడడంతో రాకపోకలు సాగించే వాహనదారులు ఎక్కడ గుంత ఉందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు చీకటి పడినాక ఈ రహదారిలో రావడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. విజయవాడ శివారు ప్రాంతమైన తాడిగడప, కానూరు ఈ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు కూడా పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. ఈ వర్షాకాలం కావడంతో నీరు నిల్వ ఉంటుంది. దీంతో రాకపోకలు సాగించేందుకు కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసు. రోజు డ్యూటీకి ఇటు నుంచే వెళ్తాము. 2 కిలోమీటర్లే మా ఇంటి దగ్గర నుంచి మా స్కూలు. 2 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా దారి లేక ఒక 5-6 కిలోమీటర్లు తిప్పుకుని వెళ్ళాల్సి వస్తుంది. రోడ్లు అసలు ఉంటున్నాయి, వేస్తున్నారు, వేసినట్టే పోతున్నాయి ఈ వర్షాలకి. నేను 2 ఇయర్సే అయింది కానూరు వచ్చి. ఎవరైనా కానూరు వస్తామంటే రావద్దని చెప్పాలని ఉంది. ఈ ట్రాఫిక్కి, ఈ రోడ్లకి కానూరు వద్దులేండి, ఇంకేటన్నా ఎక్కడన్నా చూసుకోండి అని అనిపించేస్తుంది. చేస్తున్నారు, చెయ్యట్లేదని కాదు, ఎప్పటికప్పుడు పూడుస్తున్నారు కానీ ఆగట్లేదు వర్షాలకి. డ్రైనేజ్ సిస్టమ్ అసలు కరెక్ట్గా లేదు. ఇగో ఇక్కడ వరకే చేశారు డ్రైనేజ్. ఇది మొత్తం చివరికంటా వెళ్తే కానీ ఏమన్నా అవుతుందేమో. స్కూల్కి వెళ్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. రోజు దాదాపుగా ఇక్కడి నుంచి జస్ట్ 1 కిలోమీటర్ కూడా ఉండదు. 1 కిలోమీటర్ చేరడానికి దాదాపుగా 30 to 45 మినిట్స్ పడుతుంది. లాట్ ఆఫ్ ట్రాఫిక్, బళ్ళు కూడా కొంచెం ముందరికి వెళ్ళి ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానూరు పెట్రోల్ బంక్ అవతలైతే ఇప్పుడు అసలు ఇంకా పవన్ కూడా పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈవెన్ ఆటోస్ కూడా పోవు. ఈవెన్ ఆటో పోయినా కానీ మధ్యలో ఆగిపోవాల్సిందే. ఎట్టా వద్దాం అన్న, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. అదే పేషెంట్ ఉంటాడు లోన, ఆరోగ్యం బాగాదు, వాన వస్తుంది, ఏ గుంటలు ఎక్కడ ఉన్నాయో ఎలా తెలుసు అన్న. ఏ అర్ధరాత్రి రావాలో, ఏ పేషెంట్ని ఎక్కించుకెళ్ళాలో ఎట్టయినా సరే ఇబ్బందే కదా. వేస్తున్నారు మరి రోడ్లు. కానూరు మెయిన్ రోడ్డే ఎట్టా ఉంది మరి. గుంటలుగా ఉంది, వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఒక కార్ అయితే ఇటు సైడ్కి వెళ్ళిపోయింది. అది తెలియక ఇబ్బందిగా అంటే ఇట్లా ఎత్తు పొలాలుగా ఉంటుంది. ఎప్పుడు బయటికి రాంగ్, ఏదన్నా ప్రాబ్లం అయితేనో ఏదన్నా అవసరం అయితేనో వస్తాం. కానూరు బందర్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు, కానూరు ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు, ఆచి దగ్గర నుంచి ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు రోడ్డు అంతా వర్షాలు పడి గుంటలు బాగా ఇదవుతున్నారు. ఈ రోడ్డు బాగుండాలి, అందరూ సురక్షంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎక్కడ చీకట్లో ఎక్కడికి ఉంటుందో కూడా తెలియట్లేదు నైట్ పూట. ఈ ఇబ్బందిని త్వరగా చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. విన్నారుగా, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లపైన భారీగా ఏర్పడిన గుంతలను పూడ్చాలని చెప్పేసి వాహనదారులు అలాగే స్థానికులు కోరుతున్నారు. లేకపోతే తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి, రాబోయేది వర్షాకాలం కాబట్టి మరిన్ని ఇబ్బందులు పడడంతో పాటు నిత్యము ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.